మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు డాక్టర్ జి వెంకటప్రసాద్, డిస్ట్రిక్ట్ లెప్రసీ ఎయిడ్స్ అండ్ టీబీ కంట్రోల్ ఆఫీసర్, చిత్తూరు అండి. డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి దినోత్సవం సందర్భంగా మేము చిత్తూరులో చాలా యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏమంటే ముందు రోజు అంటే 29వ తేదీన ఎవరైతే చిన్న పిల్లలు చిల్డ్రన్ విత్ HIV అఫెక్టెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ పిలిపించి వాళ్ళకి న్యూట్రిషన్ సపోర్టు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సమాజంలో ఏమైనా డిస్క్రిమినేషన్ జరిగితే అవన్నిటినీ సాల్వ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ మేము డిసెంబర్ 1వ తేదీ నర్సింగ్ స్టూడెంట్స్, ఆల్ నర్సింగ్ స్టూడెంట్స్, ఆల్ NSS NCC వాలంటీర్సు అందరూ కలిపి దాదాపు 700 నుంచి 800 మంది వరకు ర్యాలీగా చిత్తూరు హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుండి గాంధీ బొమ్మ వరకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మానవహారం చేసి తర్వాత ఏం చేస్తామంటే జెడ్పీ మీటింగ్ హాల్ నందు ఈ HIV మీద ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎవరైతే HIV డిపార్ట్మెంట్లో బాగా పనిచేశారో వాళ్ళకందరినీ ప్రశంసా పత్రాలు ఇచ్చి సన్మానించడం జరుగుతుంది. తర్వాత ఈ HIV యాక్టివిటీకి NGOస్ కుప్పంలో కూడా ర్యాలీ నిర్వహిస్తున్నారు డిసెంబర్ 1వ తేదీ. అదేవిధంగా పలమనేరులో కూడా బస్టాండ్ దగ్గర నుండి ఒక 1 కిలోమీటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. పుదుపేట నార్త్ అర్బన్ హెల్త్ సెంటర్ నుండి కూడా కాలేజీ వరకు ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నాము. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏమంటే HIV ఎలా వస్తుంది? 90% సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా వస్తుంది. అపరిచిత వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. రెండవది ఈ నీడిల్స్, కంటామినేటెడ్ నీడిల్స్, ఒకరికి వాడని నీడిల్ ఇంకొకరు వాడడం ద్వారా కూడా HIV రావచ్చు. మూడవది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. మన వాళ్ళకి ఎవరికైనా రక్తము యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీగా రక్తం కావాలి, ఎక్కడంటే అక్కడ రక్తం తీసుకోకూడదు. మనకు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బ్లడ్ బ్యాంక్స్లోనే బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్ను సురక్షితంగా ఎక్కించవచ్చు. నాలుగవది మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి మనము 3వ నెలలో, గర్భం దాల్చిన 3వ నెలలోనే HIV టెస్ట్ చేస్తాం. ఒకవేళ ఆమె కానీ HIV పాజిటివ్ డిక్లేర్ అయితే ఆమెకు ఇమ్మీడియట్గా ICTCలో కన్ఫర్మ్ చేసి ARTలో ఆ HIV మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆమె కరెక్ట్గా మందులు మింగిందంటే డెలివరీ అయ్యే బేబీ 9 నెలల తర్వాత HIV నెగిటివ్గా పుడుతుంది. కాబట్టి దీని అందరినీ ప్రజల్లోకి అవగాహన కల్పించాలని కోరుతున్నాము. ఇంకొకటి ఏమంటే 90% అపరిచిత వ్యక్తులతో శృంగారం పెట్టుకోకూడదని తెలియజేస్తున్నాము. వీలైనంత వరకు కాండోమ్స్ కూడా వాడండి. HIVని రాకుండా నివారించండి. 29వ తేదీ 40 మంది HIVకి అఫెక్ట్ అయిన చిల్డ్రన్స్ గుర్తించినాము. వాళ్ళందరినీ పిలుచుకొచ్చి వాళ్ళకు బట్టలు, న్యూట్రిషన్ సపోర్ట్, వాళ్ళకు కావాల్సినటువంటి పప్పు, ఉప్పు, తర్వాత ఆయిల్ ప్యాకెట్స్, మంచి న్యూట్రిషియస్ పల్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దాతల సహకారంతో బట్టలు, తర్వాత బెడ్షీట్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.